ఇండియా కెనడా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాదాపు కెనడాతో తెగదెంపులు చేసుకున్నంత పని చేసింది భారత్. కెనడా రాజధాని జట్టావాలో భారత హైకమిషనర్ ఉన్నాడు. హైకమిషనర్తో పాటు మొత్తం రాయబారులను భారత్ వెనక్కి పిలిచింది. ఏడాదిగా సాగుతున్న ప్రతిష్టంభనతో ఇది కొత్త చాప్టర్. తాజాగా భారత్లో కెనడాకు చెందిన టాప్ దౌత్యవేత్తలకు ఢిల్లీ సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం భారత్లో కెనడా హైకమిషనర్ లేడు. దీంతో యాక్టింగ్ హైకమిషనర్ స్టీవర్ట్ వీలర్ను విదేశీ వ్యవహారాల శాఖ పిలిచింది. అక్కడ 20 నిమిషాల పాటు యాక్టింగ్ హైకమిషనర్ ఉన్నాడు. అయితే మొత్తంగా చర్చ వాడివేడిగా సాగినట్లు తెలుస్తుంది. అక్టోబర్ 19 రాత్రి 11:59 కెనడా రాయబారులు భారత్ను వీడి వెళ్లాలని ఢిల్లీ గడువు విధించింది. ఆ తర్వాత కెనడాలోని భారత హైకమిషనర్ను వెనక్కి పిలుస్తున్నట్లుగా ఢిల్లీ తెలిపింది. అందుకు ఢిల్లీ వెల్లడించిన కారణం చూడండి. కెనడాలో తీవ్రవాద హింసా వాతావరణం పెరుగుతోందని భారత్ తీవ్ర పదజాలంతో విమర్శించింది. ట్రూడో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భారత దౌత్యవేత్తలకు ప్రమాదం కలిగించాయని ఢిల్లీ ఆరోపించింది. తమ దౌత్యవేత్తలకు ప్రస్తుతం భారత్ భద్రత కల్పిస్తుందన్న విశ్వాసం తమకు లేదని భారత్ తేల్చి చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే కెనడాలో భారత దౌత్యవేత్తలు ఉండడం ఏమాత్రం సేఫ్ కాదని ఢిల్లీ భావిస్తుంది. అయితే భారత్ అలా ఆరోపించడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా? ఈ వీడియోలో కెనడాలోని భారత హైకమిషనర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. అలా దిష్టి బొమ్మను కాల్చడానికి ఒక సందర్భం ఉంది. 13న ఢిల్లీకి కెనడా ఓ సందేశాన్ని పంపించింది. ఆ సందేశంలో ఏముందంటే, ఓ కేసులో భారతీయ హైకమిషనర్తో పాటు దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొంది. అంటే బహుశా వారిని విచారించేందుకు కెనడా సిద్ధమైంది. అయితే ఏ కేసు అనేది కెనడా వెల్లడించలేదు. అయితే ఆ కేసు ఏదో తెలుసుకోవడానికి బుర్ర బద్దలుకోవడం అవసరం లేదు. ఆ కేసు మరేదో కాదు, కెనడాలోని సర్వేలో ఖలిస్తానీ వేర్పాటువాది హల్దీర్ సింగ్ నిర్జర్ హత్య కేసే. ఈ హత్య చేసింది భారతేనంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో ఆరోపించారు. ఇప్పుడు ఈ హత్య కేసులోని భారత హైకమిషనర్ను కూడా కెనడా లాగుతోంది. కెనడాలోని భారత హైకమిషనర్ పేరు సంజయ్ కుమార్ వర్మ. కెనడాలోని ఆయనే టాప్ దౌత్యవేత్త. అంతేకాదు భారత ప్రభుత్వంలో మోస్ట్ సీనియర్ అధికారి సంజయ్ కుమార్ వర్మ. అతడు 36 ఏళ్లుగా భారత విదేశాంగ శాఖలో పనిచేస్తున్నారు. ఆయన 1988 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ IFS అధికారి. అయితే 2022 సెప్టెంబర్లో కెనడాలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన జపాన్, ఇటలీ, తుర్కీలోనూ రాయబారిగా పనిచేశారు. ఇప్పుడు సంజయ్ కుమార్ వర్మ భారత్ వెనక్కి పిలిచింది. దీనికి భారత్ కూడా ధీటుగా స్పందించింది. చాలా కాలంగా భారత్ ఆగుతున్న విషయాన్ని కెనడా వెల్లడించలేదని స్టీవర్ వీలర్ తెలిపారు. కెనడియన్ గడ్డపై కెనడియన్ పౌరుడిని భారత ఏజెంట్లు హత్య చేసినట్లు తిరుగులేని సాక్ష్యాలను ఒట్టావా అందించిందని తెలిపాడు. ఈ విషయంలో భారత్ చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నాడు. ఇరు దేశాల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా భారత్తో సహకరించేందుకు కెనడా సిద్ధంగా ఉందని స్టీవ్ తెలిపాడు. తమ వద్ద విశ్వసనీయమైన తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని కెనడా చెబుతుంది. ఒకవేళ అదే నిజమైతే ఇక్కడ పలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అసలు ఏంటా తిరుగులేని సాక్ష్యాలు? ఎందుకు వాటిని బహిర్గతపరచడం లేదు? ఈ తిరుగులేని సాక్ష్యాలను పెట్టుకుని ఎన్నాళ్ళు కెనడా ఎందుకు మౌనంగా ఉంది? ఈ ప్రశ్నలకు కేవలం ట్రూడో ప్రభుత్వం మాత్రమే సమాధానం చెప్పగలదు. భారత్ మాత్రం బలమైన సందేశాన్ని ఇచ్చింది. ఒక దేశంలోని తమ హైకమిషనర్ వెనక్కి పిలిచారంటే ఆ దేశంతో సంబంధాలైనా తెగిపోయి ఉండాలి, లేదంటే పరిస్థితులు విషమంగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లోనే హైకమిషనర్ను ఏ దేశమైనా వెనక్కి పిలుస్తుంది. ఇలా పాకిస్తాన్ విషయంలో భారత్ చేసింది. 2019లో పుల్వామాపై పాకిస్తాన్ దాడి చేసింది. దీంతో పాకిస్తాన్లోని రాయబారిని వెనక్కి పిలిచింది. దీంతో ఇప్పటి వరకు ఇస్లామాబాద్లో భారత హైకమిషనర్ లేడు. అందుకు పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రదాడులే కారణం. ఇక కెనడా విషయంలో భారత్తో సంబంధాలు ట్రూడో ఎలా దెబ్బతీశాడో భారత్ హైకమిషనర్ను వెనక్కి పిలవడంతో స్పష్టంగా తెలుస్తుంది. ఇక భారత్తో కెనడా ఉద్రిక్తతలు ఎప్పట్లో ముగిసేలేవు. తాజాగా కెనడాకు భారత్ వార్నింగ్ ఇచ్చింది. భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదం, హింస, వేర్పాటువాదానికి ట్రూడో ప్రభుత్వం మద్దతు ఇస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. ఈ విషయంలో కెనడాపై తదుపరి చర్యలు తీసుకునే హక్కు భారత్కు ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరించింది. ఈ హెచ్చరికలను చూస్తుంటే కెనడా ఎత్తుకు భారత్ పై ఎత్తు వేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అయితే ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇప్పుడు కెనడా ప్రధాని ట్రూడో కష్టాలు కూరుకుపోయాడని తన ఖలిస్తానీ మిత్రుడు జగ్మిత్ సింగ్ తన స్నేహానికి బ్రేకప్ చెప్పాడు. వాస్తవానికి ఇది కెనడా రాజకీయాల్లో అంతర్భాగం. జగ్మిత్ సింగ్ NDPకి నాయకత్వం వహిస్తున్నాడు. అయితే NDP అంటే న్యూ డెమోక్రట్ పార్టీ.
ఇది కెనడాలో ఒక రాజకీయ పార్టీ. ట్రూడో అధికారంలోకి రావాలంటే ఎన్డీపీ మద్దతు తప్పనిసరి. ట్రూడోది సంకీర్ణ ప్రభుత్వం. ప్రస్తుతం ట్రూడో పార్టీకి ఆ దేశ పార్లమెంట్లో మెజార్టీ లేదు. అందుకు కారణం ట్రూడో ప్రభుత్వానికి జగ్మీత్ సింగ్ మద్దతు ఉపసంహరించుకున్నాడు. ఇప్పటికిప్పుడు కెనడాలో ఎన్నికలు జరిగితే మాత్రం జస్టిస్ ట్రూడో ఓడిపోవడం ఖాయం. తాజాగా సర్వేలు ఏం చెప్తున్నాయో చూడండి. అయితే 42% మంది కెనడియన్లు కన్జర్వేటివ్ పార్టీలో మద్దతు పలుకుతున్నారు. ట్రూడో పార్టీ లిబర్స్ కు 22% మంది అనుకూలంగా ఉన్నారు. న్యూ డెమోక్రాట్ పార్టీ కేవలం 18% మంది కెనడియన్లు మాత్రమే మద్దతు పలుకుతున్నారు. సో ఇలాంటి టైంలో కెనడియన్లను దృష్టి మళ్లించేందుకు ట్రూడో ప్రభుత్వం వేసిన ఎత్తుగడిది. ఈ విషయంపైన భారత ప్రభుత్వం స్పందించింది. తాజాగా భారత్ నుంచి 2 రకాల ప్రకటనలు వచ్చాయి. అందులో ఒకటి భారత దౌత్యవేత్తల భద్రతపైన. అంతకంటే ముందు భారత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. భారత్లో ప్రధాని ట్రూడో చాలా కాలంగా కయ్యానికి కాలు దూతున్నట్లు ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ తీవ్రంగా స్పందించింది. కెనడియన్ రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుందంటూ ట్రూడో విమర్శలు చేశారని మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే భారత్పై దుమ్మెత్తి పోసేందుకు ట్రూడో ప్రయత్నించడం యాదృచ్ఛికం కాదని ఢిల్లీ తెలిపింది. అయితే భారత హైకమిషనర్ పైన కావాలని ఆరోపణ చేస్తున్నట్టు ఢిల్లీ తేల్చెప్పింది. తాజాగా భారత విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన పూర్తి ప్రకటన చాలా క్లిష్టమైంది. ఇది 2018 నుంచి ట్రూడో భారత వ్యతిరేక చర్యలు మొదలుపెట్టాడు. 2018లో ట్రూడో భారత పర్యటనను గుర్తు చేస్తుంది. అప్పట్లో బాలీవుడ్ యాక్టర్ను ట్రూడో కలిశాడు. సిక్కుల వేషధారణలో స్వర్ణ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో రైతులు నిర్వహించిన ఆందోళనలపైన విమర్శలు గుప్పించాడు. వీటన్నింటికీ కారణం జగ్మీత్ సింగ్ కూటమిలో ఉండడమే కారణం. అందుకే భారత దౌత్యవేత్తలను ట్రూడో టార్గెట్ చేశాడు. నిజానికి ఇతర దేశాల రాజకీయాల్లో భారత్ ఏమాత్రం జోక్యం చేసుకోదు. అయితే ఎప్పుడూ భారత్పై ట్రూడో నోరు పారేసుకుంటున్నాడు. దీంతో ట్రూడో విషయంలో భారత్ సహనాన్ని కోల్పోతుంది. మొత్తంగా ఈ వివాదాన్ని గత ఏడాది నుంచి ట్రూడోను ప్రారంభించాడు. కెనడా పార్లమెంట్లో నిలబడి ఇండియా వైపు వేలెత్తి చూపాడు. అది కూడా ఢిల్లీ టెర్రరిస్ట్గా ప్రకటించిన ఖలిస్తానీ ఏర్పాటువాది హత్య విషయంలో భారత్పై విమర్శలు గుప్పించాడు. అయితే ఇప్పటికీ ట్రూడో నిర్జర హత్యకు సంబంధించిన ఆధారాలను ఇవ్వలేకపోయాడని, తిరుగులేని సాక్ష్యాలను భారత్కి ఇచ్చినట్లు కెనడియన్ దౌత్యవేత్త తాజాగా తెలిపాడు. తాము పలుమార్లు కోరినా కెనడా ప్రభుత్వం ఆధారాలను సమర్పించలేదని భారత్ తాజాగా మరోసారి తెలిపింది. పలువురు టెర్రరిస్టులు నేరస్తులను అప్పగించమని భారత్ కోరినా కెనడా మాత్రం పట్టించుకోలేదని ఢిల్లీ ఆరోపించింది. అయితే విశ్వసనీయ ఆధారాలు భారత్కు ఇచ్చామని కెనడా ఆధారాలు ఇవ్వలేదని భారత్ చెబుతుంది. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య ఇదే జరుగుతుంది. పరిస్థితి ట్రూడో మరింత అధ్వానంగా మార్చాడు. అక్కడి ఖలిస్తానీ ఏర్పాటువాదులను ఆకర్షించేందుకు భారత్పై ఒత్తిడి పెంచుకున్నాడు. అదే సమయంలో వేర్పాటువాదులకు అండగా నిలుస్తున్నాడు. భారత దౌత్యవేత్తలకు ప్రమాదకరంగా మారడంతో పాటు ఖలిస్తానీ ప్రజాభిప్రాయ సేకరణకు ట్రూడో డిమాండ్ చేస్తున్నాడు. ఇలాంటి చర్యలు మిత్ర దేశాల నుంచి ఎవరూ ఆశించరు. తన రాజకీయ భవిష్యత్తు కోసం ట్రూడో మాత్రం గుడ్డిగా వ్యవహరిస్తున్నాడు.